హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనుర్మాసంలో ఆచరించేటటువంటి తిరుప్పావై పాసుర పారాయణం ప్రాధాన్యత, ఇంకా దాన్ని పాడినటువంటి గోదాదేవి వీని గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ మాసంలో తిరుప్పావై పారాయణం అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ కూడా ప్రముఖంగా చేస్తారు. గోదాదేవి 12 మంది ఆళ్వారులలో ఏకైక మహిళ. గోదాదేవిగా జన్మించిన ఆండాళమ్మ భగవంతుణ్ణే భర్తగా భావించి ఆయన్ని పొందేందుకు చేసినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాట లేదా వ్రతం అని అర్థం చెబుతారు. ఈ తిరుప్పావైలో 30 పాసురాలు ఉంటాయి. గోదాదేవి రచించినటువంటి ఈ 30 పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని చెబుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం పాడతారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా. మరి భక్తితో ప్రార్థన చేస్తే ఆ భగవంతుని దయతో వానలు సక్రమంగా పడతాయని, దానివల్ల పంటలు సుభిక్షంగా పండి దేశం కూడా క్షామం లేకుండా ఉంటుందని చెబుతాయి మొదటి 5 పాసురాలు. 5 నుంచి 15 పాసురాలలో ప్రకృతి యొక్క అందాల వర్ణన ఉంటుంది. విష్ణు అవతార ప్రాధాన్యత, ఫలితాల పొగడ్త ఉంటుంది. ఇక 15 నుంచి 21 పాసురం వరకు తనతో పాటు చెలులను కూడా దేవాలయ దైవ దర్శనానికి రమ్మని తీసుకువెళ్తుంది ఆండాళమ్మ. భగవంతుని నిద్ర నుండి మేలుకొలిపేందుకు సుప్రభాతం పాడుతుంది. ఇంకా శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను నిద్రలేపమని వేడుకుంటారు. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరైన నీలాదేవిని సందర్శించి ప్రార్థన చేస్తారు. 20 నుండి 30 వరకు ఉన్నటువంటి పాసురాలలో చివరి 9 పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాసురంలో గోదాదేవి తన అడ్రస్ చెప్పుకుంటుందన్నమాట. తాను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను స్వయంగా రచించి పాడానని, ఇంకా మనకు ఏం చెప్తుందంటే, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప కలుగుతుందని చెబుతుంది. ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అమ్మాయిలు ఈ కీర్తనలు గానం చేస్తే తప్పకుండా కళ్యాణ యోగం వెంటనే కలుగుతుందని తిరుప్పావై యొక్క ఫలశ్రుతిలో గోదాదేవి తెలియజేసింది. ఇదర్రా ఈ ధనుర్మాస తిరుప్పావై వ్రత చరిత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.